నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన విషయాలు చూద్దాం. దళారులపై మమకారం, అందుకే ఈ సహకారం. నామమాత్రంగానే DCMS సేవలు. జిల్లాలో కోఆపరేటివ్ మార్కెటింగ్ సహకార సొసైటీ లాభాలో ఉందన్న పేరే కానీ సొసైటీ పాత్రను పోషించడం లేదన్న ఆరోపణ వినిపిస్తూ ఉంది. కొన్నేళ్లుగా సొంతంగా వ్యాపారం నిర్వహించలేని పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా టెండర్ల ద్వారా వచ్చే కమిషన్ మొత్తాలకే పరిమితమైంది. ఇటీవలే నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఈ విషయాన్ని అధికారులు లేవనెత్తారు. వివిధ సొసైటీలకు సంబంధించి ఉత్పత్తులు అమ్మాలని సూచించారు. చూస్తూనే ఉన్న ఒకప్పుడు సంస్థ ద్వారా ఎరువులు, విత్తనాలతో పాటు ప్రసిద్ధిగాంచిన ల్యాపాక్సీ నోట్ పుస్తకాలు, ఇతరత్ర వ్యాపారాలు పెద్ద ఎత్తున జరిగేవి కాలక్రమేణా తగ్గుముఖం పెట్టాయి. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చిన టెండర్లను సబ్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ దళారీ పాత్రను పోషించేందుకే పరిమితం అవుతుంది. స్థిరాస్తుల ద్వారా వచ్చే నామమాత్ర పద్ధతులతోనే ఏడాదికి 50 లక్షలు సరిపెట్టుకుంటుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో వసతి గృహాలకు సరుకులు సరఫరా చేయాల్సి ఉంది. సొంత నిధులు లేక ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో కొన్నేళ్లుగా గుత్తేదారులకే ఈ బాధ్యతను అప్పగించేస్తూ ఉన్నారు. ఇలా చేయడంతో వ్యాపారాలన్నీ ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. దీంతో అవకతవకలకు ఆస్కారం లభిస్తుంది. గుత్తేదారులు సరఫరా చేస్తున్న సరుకుల్లో నాణ్యత లోపాలు బయటపడుతూ ఉన్నాయి. ఈ ఏడాది వసతి గృహాల సరుకులతో పాటు కూరగాయలు, పండ్లు, పాలు, మాంసం అందించాలి. ఈ కాంట్రాక్టులన్నీ ఇప్పటికే ప్రైవేటు వ్యక్తులకు వెళ్ళిపోయాయి. ఈ క్రమంలో ఆదాయం తగ్గింది. 2023-24లో 17.35 కోట్లు రాగా గత ఏడాదిలో 10.32 కోట్లు మాత్రం వచ్చింది. సొసైటీ ఉత్పత్తులు ఎక్కువగా ఉన్నాయి. వీటిని గుత్తగా తీసుకుని అమ్మాలని ఇటీవల జరిగిన సమావేశంలో సభ్యులు సూచించాం. GCC, అమూల్, విజయ ఆయిల్స్ తదితర బ్రాండ్లను సొంతంగా లేదా సొసైటీల ద్వారా మార్కెటింగ్ చేస్తే ఆదాయం వస్తుందని భావిస్తూ ఉన్నాం. ఈ మేరకు చర్యలు తీసుకుంటామంటూ జిల్లా శాఖ అధికారి రమేష్ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ DCMS ఇక్కడ చూస్తూనే ఉన్నాం. దళారులపై మమకారమైనట్టుగా కనిపిస్తూ ఉంది. అందుకే ఈ సహకారం చేస్తూ ఉన్నారు. అసలు DCMS అసలు సొసైటీ అనేది ఒకటి ఉందా? ఈ DCMS చైర్మన్, దీనికి అధికారులు ఉన్నారా? ఇది ఎవరికైనా తెలుసా? ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇది ఎవరికైనా సరే దీనికి ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తారో తెలుసా అంటే ఇది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. చాలా దగ్గర మనం చూస్తూ ఉంటాం. నగర ప్రాంతాల్లో అయితే మాత్రం DCMS చైర్మన్ కనబడుతూ ఉంటారు, అధికారులు కనబడుతూ ఉంటారు, స్థలాలు కనబడుతుంటే పెద్ద పెద్ద గేట్లు కనబడుతూ ఉంటాయి, పెద్ద పెద్ద పేర్లు మాత్రం రాస్తారు. అది దేనికి ఉపయోగపడతాయి అనేది ప్రజలకైతే మాత్రం ఎప్పుడు కూడాను తలాముడకలు అవుతూ ఉంటారో అర్థం కాదు. ఎందుకంటే DCMS అనేది అక్కడ ఉన్న పాలు, పెరుగు లేకపోతే ఇతరత్ర వసతి గృహాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడాను ప్రభుత్వం నుంచి వాళ్ళ యొక్క అందించవలసిన బాధ్యత ఉంది. కానీ ఇవేమీ కూడాను ప్రభుత్వ పరంగా నడపకుండా ప్రైవేటు దళారులకి ఇచ్చేయడంతో వాళ్ళు ఇష్టాన రాజ్యంగా DCMS అనేది అసలు కనీసం దాన్ని ఏ విధంగా పరిశీలిస్తారు, దేనికి పరిగణలోకి వస్తాయి, ఎవరికి ఉపయోగపెడతారు అనేది కూడా అర్థం కాదు. ఇప్పుడైతే మాత్రము ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం, దళారులకు మాత్రమే ఇచ్చేస్తూ ఉన్నారు. కానీ ఎవరికి ఉపయోగపడతాయి, ఎవరు వ్యాపారస్తులు చేసుకుంటారు అనేది అయితే మాత్రము ఎవరికీ తెలియదు. ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే మాత్రం కోట్ల రూపాయలు రావాల్సిన ప్రభుత్వానికైతే మాత్రం సొసైటీల నుంచి ఉత్పత్తులన్నీ కూడా గండి కొడుతూ ఉన్నాయి. కాబట్టి ఎప్పటికైనా సరే దీన్ని వ్యాపారాలు చేయడానికైతే మాత్రం చాలా చిన్న సన్నకారులు, చాలామంది యువకులు కూడా ముందుగా వస్తారు. కాబట్టి వాళ్ళకి అవగాహన సదస్సు అనేది ఉపయోగించగలిగితే ఖచ్చితంగా అది ప్రజలకి అలాగే ఉపాధి అవకాశాలు కూడా కనబడతాయి. కానీ అది ఎవరికి దళారులపైనే మమకారం ప్రజాప్రతినిధులు కనబడుతుంది, అధికారులు కనబడుతుంది. కానీ ఇది ఎవరికి కోసం ఉపయోగపడతాయి అని కూడా ఇప్పటికీ కూడా తెలియని పరిస్థితి అయితే అర్ధానుసారంగానే ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది. అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం. పాడి రైతులకు ప్రభుత్వం అండ, పశువుల సెట్ స్కీమ్పై చూస్తూ ఉన్నాం. రైతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పాడి రైతులకు చర్యలు చేపడుతుంది. పశువుల షెడ్ల నిర్మాణానికి రాయితీతో నిధులిస్తూ అండగా ఉంటుంది. ఈ మేరకే ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరానికి 9.45 కోట్ల అంచనాలతో మొదటి విడతగా 521 మూగజీవుల షెడ్లు నిర్మించనున్నారు. జిల్లాలోని 14 మండలాలకు ఈ నిధులు మంజూరు చేస్తూ పథకం జిల్లా సమన్వయకర్త కలెక్టర్ S. రామసుందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో పశువుల షెడ్లు 505, మేకలు, గొర్రెల షెడ్లు 9, కోళ్ల ఫారాల షెడ్లు 7 కేటాయించారు. 2 పశువులున్న షెడ్ల నిర్మాణానికి 1.15 లక్షలు, 4 కంటే ఎక్కువ ఉంటే 1.85 లక్షలు, 6 కంటే 2 లక్షలు,
50 మేకలు గొర్రెలు షెడ్ నిర్మాణానికి 2 లక్షలు, 200 కోళ్ల షెడ్లకి 1.32 లక్షలు చొప్పున మంజూరు చేశారు. ఈ పథకంలో లబ్ధిదారులు 10% వాటా భరిస్తే చాలు, 90% రాయితీ ప్రభుత్వం ఇస్తుంది. దీనికోసం మండల స్థాయి ప్రోగ్రాం అధికారులు ఇప్పటికే లబ్ధిదారులు ఎంపిక చేశారు. పనులు వెంటనే ప్రారంభించి 2026 నాటికి నెలాఖరులాగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వీటిని నాణ్యతను క్వాలిటీ కంట్రోల్ బృందం ఎప్పటికప్పుడు పరిశీలనలు ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే పాడి రైతుల అభివృద్ధికి అయితే కూటమి ప్రభుత్వం ఒక ముందడుగు వేసిందని చెప్పాలి. ఇక్కడ విజయనగరం జిల్లాలో అలాగే రాష్ట్రం మొత్తం కూడాను ప్రధానంగా ఇక్కడ కలెక్టర్ రామసుందర్ రెడ్డి అయితే చెప్తూ ఉన్నారు. పాడి రైతులకి ఎవరైనా ఉత్సాహవంతులు అలాగే కోళ్ళు గొర్రెలు అలాగే షెడ్లు ఏవైతే పాడి అగ్రికల్చర్ దీనికి సంబంధించిన సరే వీళ్ళకైతే మాత్రం చెప్తూ ఉన్నారు. కోట్ల రూపాయలు రాయితీ అయితే మాత్రం ఇవ్వనున్నామని తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా ప్రక్రియ అయితే స్టార్ట్ అయ్యిందని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ లబ్ధిదారులు అనేవాళ్ళు చాలామంది కూడా తెలియదు. ఇలాంటివి మాధ్యమాల్లో వస్తూ ఉన్నప్పుడే తెలుస్తూ ఉంటుంది. కానీ చాలామంది యువకులు ఉత్సాహవంతులు ఎలా నిర్మించుకోవాలి, అలాగే ఎస్సీ ఎస్టీలకి ఎంత వస్తుంది, అలాగే యువకులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇవంతా కూడాను అధికారులు ఎప్పటికప్పుడు అసలు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ దీన్ని సమీకరించాలి, చెప్పాలి. కానీ వీళ్ళ యొక్క రాజకీయ నాయకులకు అండదండలు, వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ యొక్క సంబంధించిన వాళ్ళకే మాత్రమే మమ అనిపిస్తూ ఉన్నట్టుగా ఒక పక్క పెద విరుస్తూ ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఎప్పటికైనా సరే ఉత్సాహవంతులు ఎవరైనా సరే ఇక్కడ కోళ్ళ పరిశ్రమ కానీ గొర్రెల పెంపకం కానీ మేకల పెంపకం కానీ ఏదైనా చేయాలంటే 10% చెప్తే 90% రాయితీ కూటమి ప్రభుత్వం ఇస్తుంది అన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే నిర్మించాలన్నా ఎవరైనా సరే ఉపాధి అవకాశాల కోసం ఎక్కడికి వెళ్లకుండా తన సొంత భూముల్లోనే కానీ లేకపోతే లీజు తీసుకోవాలని ఏదైనా సరే తన సూచనలు తీసుకోవాలంటే మాత్రం జిల్లా అధికారులు సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు ఉపాధి అవకాశాలు కలగనున్నట్లుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది. అలాగే మరొక ప్రధాన చూద్దాం. స్వచ్ఛత నిలిచేలా భూగర్భ జలం పెరిగేలా గ్రామాల్లో మురుగునీటి కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటుంది. దీంతో మురుగు పొంగి బావులు కుంటలు కాలువలకు చేరుతూ ఉండడంతో నీరు కలుషితమైన ప్రజలకు రోగాల కారణమవుతుంది. ఈ సమస్య పరిష్కారంతో పాటు భూగర్భ జలాలు పెరిగేలా కూటమి ప్రభుత్వం మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇళ్లలో వాడిన నీరు వెంటనే భూగర్భంలోకి ఇంకేలా వీటిని డిజైన్ చేశారు. రాష్ట్రంలో మొదటిసారిగా ఎన్టీఆర్ జిల్లాలో ఈ మ్యాజిక్ డ్రైన్ ప్రాజెక్టు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. వీటి నిర్మాణం కోసం పక్క గోడలు లేకుండా ముందుగా ఒక కాలువ తవ్వుతారు. భూమిపై 60 సెంటీమీటర్ల లోతు వరకు తవ్వి 3 పొరల్లో రాళ్ళు చిప్స్తో నింపుతారు. బేస్ పొరలో 80 నుంచి 100 మిల్లీమీటర్ల వరకు రాళ్ళు వేస్తారు. తర్వాత 40 మిల్లీమీటర్ల వరకు రాతి పొర ఉంటుంది. వాటిపై చివరికి చిన్న సిప్స్ను పరుస్తారు. అదనపు నీరు భూమిలోకి ఎక్కకుండా ప్రతి 30 మీటర్లకు 4 అడుగుల లోతు గల ఒక గుంత ఏర్పాటు చేస్తారు. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలో 3 గ్రామాలు ఎంపిక చేస్తూ ఉన్నారు. వినూత్నంగా మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం అయితే మాత్రం చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. సాధారణంగా సిమెంట్ కాలువ నిర్మాణానికి కిలోమీటర్కు 50 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా. అదే మ్యాజిక్ డ్రైన్కి అయితే 9 లక్షల వరకు నిర్మించవచ్చునని ఇంజనీర్లు కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ జిల్లా యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో వీటి నిర్మాణం చేపడుతూ ఉన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని విజయనగరం మండలం కోరుకొండపాలెం, గంట్యాడ మండలం చంద్రంపేట, పూసపట్రాగ మండలం గోవిందపురంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో ముందుగా సుమారు 100 మీటర్ల పొడవున మ్యాజిక్ డ్రైన్లను నిర్మించాలని నిర్ణయించారు. తొలుత గోవిందపురంలో పనులు ప్రారంభించారు. చంద్రంపేటలో పనులు చేసేందుకు డ్వామపేడి శారదాదేవి గ్రామంలో ఇటీవలే పరిశీలించారు. కోరుకొండంలో నిర్మాణం కోసం సామగ్రి సిద్ధం చేసినట్టుగా ఎంపీడీఓ వెంకట్రావు చెప్తూ ఉన్నారు. వీటి ఫలితాన్ని బట్టి మిగతా గ్రామాలకు విస్తరిస్తారు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నివాసం ఉండే ప్రాంతాల్లో ముందుగా మ్యాజిక్ డ్రైన్ నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. పోస్ట్పోర్టం మండలంలో గోవిందపురంలో ప్రారంభించిన పనులు కూడా మనం చూస్తూ ఉన్నాం. నిర్మించనున్న మ్యాజిక్ డ్రైన్ నమూనా చిత్రం కూడా మన స్క్రీన్పై మనం చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా గ్రామాల్లో మురుగు కాలువల గురించి అయితే ప్రధానమైన సమస్య. ఎందుకంటే గ్రామాల్లోని మురుగునీటంతా కూడాను వాళ్ళ ఇంటి ముందులో వెళ్ళడం, చెరువుల్లోకి వెళ్ళడం, నదుల్లోకి వెళ్ళడం, సముద్రంలోకి వెళ్ళి ఇక్కడ రోగాల పాలవుతున్నారు ప్రజలు. కాబట్టి అలా కాకుండా మ్యాజిక్ డ్రైన్లు అనమాట డైరెక్ట్గా ఇంకుడు గుంతల్లాగా ఇదంతా కూడా కిందకి డ్రైన్లు వెళ్ళిపోయినట్టుగా ఇక్కడైతే కూటమి ప్రభుత్వం ఒక నమూనాను అయితే మాత్రం తీసుకున్నారు. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలో 3 గ్రామాలు ఎంపిక చేశారు. ఇక్కడ సక్సెస్ అయిన రాష్ట్రం మొత్తం కూడాను ప్రతి ఒక్క వీధుల్లో కూడాను ఇలాగా ఈ విధంగా స్వచ్ఛత నిలిచేలా భూగర్భ జలాలు పెరిగాలని అంటూ ఇక్కడ ప్రధానంగా మ్యాజిక్ డ్రైన్ అయితే మాత్రం ప్రతి ఒక్క కాలువలు కూడా నిర్మించడానికి అయితే సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ కాలువల వల్ల దోమలు ఈగలు ఇవన్నీ కూడా వచ్చి రోగాలకి బారిన పడుతూ ఉన్నారు. ఎక్కడ పెడితే అక్కడ
కాలువలు కూడా ఇక్కడ గ్రామ పంచాయతీలో అయితే మాత్రం సెక్రటరీలు కానివ్వండి, పట్టణాల్లో కానీ ఈ మమాన్ని పెంచడానికి బిల్లుల కోసమనో లేకపోతే ఎంతైతే తీయాలో అంతవరకు తీయడం, తర్వాత వదిలేయడం, దీనివల్ల చాలా వరకు చిన్నపిల్లలు అయితే మాత్రం అలాగే వృద్ధులు చాలామంది వర్షాకాలం వస్తే దోమలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మ్యాజిక్ డ్రైన్లు అయితే మాత్రము ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం కూడాను ఈ డ్రైన్లన్నీ కూడా వస్తాయన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంవై నాయుడు.